ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేశారు. 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఒక్కరోజు సస్పెండ్ చేశారు స్పీకర్. రైతు సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు సభ ప్రారంభం నుంచి నిరసన తెలిపారు. వైసీపీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంని చుట్టుముట్టి టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో సభ నిబంధనలు ఉల్లంఘించారని స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. మొత్తంగా 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, మూడో రోజు శాసనసభలో నుండి టీడీపీకి సంబంధించిన సభ్యులు 9 మంది కూడా సస్పెండ్ అయ్యారు. మొట్టమొదటి నుంచి కూడా ఈ రోజు ఉదయం వాళ్ళు సభకు వెళ్లే ముందు కూడా అక్కడ అసెంబ్లీ బయట కూడా నినాదాలు చేస్తూ జగన్ కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. అదే విధంగా కూడా బై బై జగన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అదే విధంగా కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూడా మొట్టమొదటిగా కూడా వాళ్ళు అక్కడ గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీలోకి వెళ్లిన తర్వాత ఈ రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో స్పీకర్ పదే పదే కూడా సభలో వాళ్ళు ఈ బడ్జెట్ కి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా డిస్టర్బెన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి గందరగోళ పరిస్థితుల మధ్య బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు ఎవరైతే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ఉన్నాడో ఆయన అయితే బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. ఇప్పుడు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దానికి సంబంధించి సంక్షేమాలకి పేదలకి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ కూడా సక్రమంగా లేదు అంటూ కూడా నినాదాలు చేస్తూ స్పీకర్ పొడియాన్ని ముట్టడించారు. స్పీకర్ పొడియాన్ని ముట్టడించిన సందర్భంలో అక్కడ ఏదైతే రెడ్ లైన్ ఉంటుందో ఆ రెడ్ లైన్ కూడా దాటి వెళ్లిన పరిస్థితి. పదే పదే కూడా స్పీకర్ వాళ్ళని వారించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా కూడా స్పీకర్ పోడియం ముందుకు వెళ్లి ధర్నా చేయడం, అదే విధంగా స్పీకర్ పోడియం ఎక్కడం అనేది జరిగింది. దీంతోనే ఇటువంటి గందరగోళ పరిస్థితుల మధ్య 9 మంది టీడీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పీకర్ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.